కామన్ మ్యాన్ కి గుడ్ న్యూస్ చెప్తోంది వస్తు సేవల పన్ను జీఎస్టీ. ఈ విధానం అమలులోకి వస్తే బొగ్గు, సబ్బులు, టూత్ పేస్ట్లు, హెయిర్ ఆయిల్ ధరలు తగ్గుతాయి. జీఎస్టీని జూలై 1 నుంచి అమలు చేసే దిశగా జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీనగర్లో సమావేశమైన కౌన్సిల్ ఈ చట్టం అమలు కావడానికి వీలుగా 9 రూల్స్ ని ఖరారు చేశారు. రిజిస్ట్రేషన్, రిటర్న్, రీఫండ్, కంపోజిషన్, ట్రాన్సిషన్, ఇన్వాయిస్, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, వాల్యుయేషన్ కి సంబంధించిన రూల్స్ పై జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. 1211 వస్తువుల టారిఫ్లను ఖరారు చేశారు. జీఎస్టీ అమల్లోకి వస్తే ఈ పన్నుపోటు కేవలం 5% ఉంటుంది. అంటే బొగ్గు ధరలు తగ్గి విద్యుత్ ఉత్పత్తి కంపెనీలకు భారం తొలగుతుంది. దీంతో విద్యుత్ ఛార్జీల భారం తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. జీఎస్టీ జమానాలో సబ్బుల రేట్లు తగ్గుతాయి. సబ్బులపై ఇప్పుడు అన్ని ట్యాక్సులు కలుపుకుంటే 28% పన్నుపోటు పడుతోంది. జీఎస్టీ అమలైతే ఈ పన్నుపోటు 18% తగ్గుతుంది. జీఎస్టీ అమల్లోకి వస్తే టూత్ పేస్ట్ల ధరలు భారీగా తగ్గుతాయి. ప్రస్తుతం టూత్ పేస్ట్లపై 28% ట్యాక్స్ వసూలు చేస్తుండగా జూలై 1 నుంచి ఆ భారం 18% తగ్గుతుంది. అలాగే హెయిర్ ఆయిల్ పై ఇప్పుడు 22 నుంచి 24% పన్నుల మొత్తం నుంచి 18% పరిమితమవుతుంది. అయితే వంట నూనెల ధరల్లో పెద్దగా మార్పు ఉండదు. జీఎస్టీ అమల్లోకి వస్తే బంగారం ధర తగ్గుతుందా పెరుగుతుందా? కామన్ మ్యాన్ ఆతృతగా ఎదురు చూస్తున్న అంశం ఇదే. బంగారంపై పన్ను పోటును 1% పరిమితం చేయాలని పలు రాష్ట్రాలు కోరితే కేరళ మాత్రం 5% పన్ను ఉండాలని సూచిస్తోంది. బంగారం నిత్యావసర వస్తువు కానందున దీనిపై 1% పన్ను కాకుండా 5% పన్ను విధించాలని కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఇసాక్ కోరారు. జీఎస్టీ అమలైతే వస్తు ఉత్పత్తుల రేట్లు తగ్గుతాయన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. బంగారంపై ఎంత పన్నుపోటు విధించాలన్న విషయాన్ని చర్చించలేదన్నారు జైట్లీ. శ్రీనగర్లో తొలి రోజు సమావేశంలో వస్తు ఉత్పత్తులపై చర్చించిన జీఎస్టీ కౌన్సిల్ ఇవాళ సేవా రంగానికి చెందిన అంశాలపై చర్చిస్తుంది. जीएसटी लागू होने से इसलिए लाभ होगा कि उनको जो इनपुट्स दिए हुए हैं, किसी भी कोई भी कमोडिटी है उसकी मैन्युफैक्चरिंग के दौरान जो इनपुट्स हैं, उन इनपुट्स का क्रेडिट केवल तब मिलेगा जब वो जीएसटी के साथ इंटीग्रेट होंगे. नहीं तो इनपुट्स पे भी टैक्स दिए हुए हैं और फाइनल प्रोडक्ट पे भी कंज्यूमर को देना पड़ेगा. So not implementing GST, if anybody says GST should not be there in my state, then he is effectively saying that the consumers and citizens of my state must buy expensive products. मैंने आपको कहा कि इसके 2 लाभ हैं कि कंज्यूमर्स को सामान सस्ता मिले या महंगा मिले, वो जीएसटी पे निर्भर हो. కామన్ మ్యాన్ కి గుడ్ న్యూస్ చెప్తోంది వస్తు సేవల పన్ను జీఎస్టీ. ఈ విధానం అమల్లోకి వస్తే బొగ్గు, సబ్బులు, టూత్ పేస్ట్లు, హెయిర్ ఆయిల్ ధరలు తగ్గుతాయి. జీఎస్టీని జూలై 1 నుంచి అమలు చేసే దిశగా జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీనగర్లో సమావేశమైన కౌన్సిల్ ఈ చట్టం అమలు కావడానికి వీలుగా 9 రూల్స్ ని ఖరారు చేసింది. రిజిస్ట్రేషన్, రిటర్న్, రీఫండ్, కంపోజిషన్, ట్రాన్సిషన్, ఇన్వాయిస్, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, వాల్యుయేషన్ కి సంబంధించిన రూల్స్ పై జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. దీంతో 1211 వస్తువుల టారిఫ్లను ఖరారు చేశారు. జీఎస్టీ అమల్లోకి వస్తే ఈ పన్నుపోటు కేవలం 5% ఉంటుంది. అంటే బొగ్గు ధరలు తగ్గి విద్యుత్ ఉత్పత్తి కంపెనీలకు భారం తొలగుతుంది. దీంతో విద్యుత్ ఛార్జీల భారం తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. జీఎస్టీ జమానాలో సబ్బుల రేట్లు తగ్గుతాయి. సబ్బులపై ఇప్పుడు అన్ని ట్యాక్సులు కలుపుకుంటే 28% పన్నుపోటు పడుతోంది. జీఎస్టీ అమలైతే ఈ పన్నుపోటు 18% తగ్గుతుంది. జీఎస్టీ అమల్లోకి వస్తే టూత్ పేస్ట్ల ధరలు కూడా భారీగా తగ్గుతాయి. ప్రస్తుతం టూత్ పేస్ట్లపై 28% ట్యాక్స్ వసూలు చేస్తుండగా జూలై 1 నుంచి ఆ భారం 18% తగ్గుతుంది. అలాగే హెయిర్ ఆయిల్ ఇప్పుడు 22 నుంచి 24% పన్ను మోతుంటే దాన్ని 18% పరిమితం చేస్తున్నారు. అలాగే వంట నూనె ధరల్లో మాత్రం
పెద్దగా మార్పు ఉండకపోవచ్చని చెప్తున్నారు.